కదా ఆ మంత్రాల దాని ఒక సారమే ఈ శ్లోకాలన్నీ కూడా 400 శ్లోకాలు ఉంటాయి దేవినారాయణం అని. ఇది నంబూదిరి గారు కేరళలో రాశారు. కేరళ వరకే పరిమితమై ఉండింది ఇది. తర్వాత తమిళ్లోకి వచ్చింది. అది తమిళ్లో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మాకు నేర్పించిన మామి సరోజమామి గారు. సరోజమామి గారు ఏం చేశారంటే, అందరికీ తమిళ్ రాదు కదా, తమిళ నుండి నాకే తమిళ్ రాదు, తెలుగు తప్ప. సో అందుకని మనందరి గురించి ఆవిడ ఏం చేశారంటే, మా ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఉంది ప్రసన్న అనేసి, తనతో కూర్చొని ఆ తమిళ తను చెప్తుంటే ఈ అమ్మాయి తెలుగులో రాసి వాళ్ళ ఆయన దీన్ని డీటీపీ చేశారనమాట. మనకి ఇట్లా ఈ రకంగా మన చేతికి పీడిఎఫ్ వచ్చిందంటే మా గురుమామి ఒక అనుగ్రహము, మా ఫ్రెండ్ ఒక కృషి అనమాట. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు మనకి చేశారనమాట. చేసి మనకి తెలుగులో మన చేతికి ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి నేనేం చేశానంటే, మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళకి అంటే మా ఇంకో ఫ్రెండ్, నేను చెప్పాను తను చెప్పింది, ఇద్దరం సైమిల్టేనియస్గా ఒకరికే చెప్పాను. చెప్తే వాళ్ళు చేశారు ఒక బుక్. ఆ బుక్లో చాలా కరెక్షన్స్ ఉంది. అది కాక అక్షరం అతుక్కుపోయినట్టుగా అట్లా ఉంది అనమాట. ఇప్పుడు ఆ పబ్లికేషన్స్ నుంచి ఇంకొక పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా చేశారు. సో ఇదేంటంటే, ఒకవేళ బుక్స్ దొరుకుతుంది, ఇది మీకు బుక్స్ తీసుకోండి, లేదా నేను పెట్టిన పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మీరు అట్లా కూడా నేర్చుకోండి, చదువుకోండి. బుక్స్లో ఏంటంటే కరెక్షన్స్ ఉన్నాయి చాలా. ప్లస్ నేను పెట్టిన పీడిఎఫ్లో జ్ఞాన శ్లోకాలు ఉంది, బుక్లో లేదు. సో మనకి బుక్స్ ఏ రకంగా మనకి ఇప్పుడు బయటకు వచ్చింది అని అంటే, ఇది ఫస్ట్ టైం అనమాట. అది మా గురుమామి సరోజమామి గారి వల్ల ఆవిడ చదువుతుంటే ఈవిడ తెలుగులో రాసుకొని మనకి ఆ రకంగా మనకి ఇది అందింది. కాబట్టి ఇది అందరికీ అందాలన్న ఒక ఉద్దేశంతో ఈ దేవినారాయణని 108 సార్లు పారాయణ చేయాలని ఒక సంకల్పం మనకు. 108 సార్లు అంటే మన ఆ రకంగా ఇప్పుడు మీరు నేర్చుకున్న వాళ్ళందరూ ఉన్నారు చాలామంది. ఆ రకంగా ప్రతి పారాయణకు వచ్చారనుకోండి, అందరికీ ఇంకా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు సప్తశతి చదవాలంటే దానికి కొన్ని నియమాలు నిష్ఠలు అవన్నీ ఉంది. వేరేజ్ దేవినారాయణకి అంటే సప్తశతి యొక్క పర్యాయమే దేవినారాయణ. సో దేవినారాయణ మనం ఎప్పుడు కూర్చున్నా చదువుకోవచ్చు హ్యాపీగా, అంటే ఎటువంటి నియమ నిష్ట లేదు. అదే మనకి సప్తశతి చదవాలనుకుంటే దానికి కొన్ని నియమాలు ఉంది, అవన్నీ పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు చదవడానికి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదవడానికి ఉండదు, కొన్ని నియమ నిష్టలు ఉన్నాయన్నమాట. అది సప్తశతి చదవాలనుకుంటే చండీ పారాయణం చేస్తున్నప్పుడు మనకి దేవినారాయణం అంటే హ్యాపీగా హాల్లో కూర్చొని చదవచ్చు, వీళ్ళు వంటింట్లో కూర్చొని చదవచ్చు, పూజ గదిలో కూర్చొని చదవచ్చు. అంటే చెప్తున్నాను, నియమాలు అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఇది హ్యాపీగా చదువుకోవచ్చు. అందుకనేసి అందరికీ అందాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ పారాయణ చేయాలని ఒక ఉద్దేశంతో 108 సార్లు పారాయణ అని పెట్టుకున్నాను నేను. ఈ పారాయణ ఎలా అంటే, మొదటి రోజు ఇక్కడ మనకి ఈరోజు శుక్రవారము, అందులో అధిక మాసము, ముందు అమ్మవారి సన్నిధిలో ఒకసారి పారాయణ చేసుకుందాము అని అనుకున్నాం. ఫస్ట్ సౌందర్యలేరు అనుకున్నాము. సరే సౌందర్యలేరు కంటే ఫస్ట్ ఇది అనుకున్నాం కాబట్టి దేవినారాయణం పారాయణ చేద్దామని. అదే రకంగా అందరూ కూడా తెలుసుకోవాలి దేవినారాయణం గురించి అని అదొక ఉద్దేశము. మనకి 108 సార్లు ఎలా చేస్తామంటే, గుళ్ళల్లో ఎవరి ఇంటి దగ్గర గుళ్ళల్లో మీరు మామూలుగా వారం పారాయణ చేస్తారు కదా, ఆ గుళ్ళలోనే చదువుకోవచ్చు, లేదా మీకు కుదిరితే మీ ఇళ్ళలో. కానీ పెద్ద ఆర్భాటం ఏమీ లేదు, ఓన్లీ పారాయణకే ఇంపార్టెన్స్. మీరు మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న అమ్మవారి దగ్గరే 2 పూలు పెట్టుకోండి, ఒక కొబ్బరికాయ కొట్టుకోండి, ఏమైనా కుదిరితే ప్రసాదం చేసుకొని పెట్టుకోండి. ఇంటికి వచ్చిన వాళ్ళు పారాయణ చేసిన వాళ్ళకి ఇంత పండు తాంబూలం ఇవ్వండి, అంతే. అంతకంటే ఎక్కువగా ఏమి అంటే ఎక్కువ ఆర్భాటం కావద్దు. పారాయణ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే అందరికీ అందాలి, అందరి దగ్గర చేరాలి అనే ఒక ఉద్దేశంతో ఈ దేవినారాయణంని నేను ఈ రకంగా సంకల్పం చెప్పుకుంటూ ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. సరేనా?